ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఎంతో గొప్ప వాగ్దానము దేవుడిని కొరకు జరిగిస్తున్నాడు. నీ జీవితంలో ఒక నూతన క్రియ, ఒక ఆశ్చర్యమైన కార్యము, నీవు ఊహించని గొప్ప కార్యము చేయుటకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అరణ్యంలో త్రోవ కలుగుట అసాధ్యం, ఎడారిలో నదులు ప్రవహించుట అసాధ్యం. కానీ సర్వశక్తి గల దేవుడు దీన్ని జరిగించి ఉన్నాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, సర్వశరీరులకు దేవుడు. ఆయన అసాధ్యమైనది ఏదియూ లేదు. ఎజెకియెలు గ్రంథము 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేసి గొప్ప సైన్యముగా మార్చగలిగాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నీళ్ళలో తన ప్రజలను నడిపింపజేశాడు. ఈరోజు దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నీ కొరకే ఈ వాగ్దానము. ఎండిన బ్రతుకులు, ఏ సంతోషం లేని జీవితాలు దేవుడు తిరిగి తన జీవం పోసి జీవింపజేస్తున్నాడు. నీ సమస్యలకు విరుగుడు, కన్నీటితో, కలవరంతో, కష్టాలతో ఉన్న నీకు నూతన కార్యము దేవుడు జరిగించి తిరిగి ఆనందింపజేస్తున్నాడు. నిరాశలో ఉన్న నీకు గొప్ప నిరీక్షణ దేవుడు దయచేస్తున్నాడు. నూతన కార్యం నీ జీవితంలో చేయుటకు దేవుడు ఆశతో, ప్రేమతో నిన్ను పిలుస్తుండగా దేవునికి నీ జీవితం సమర్పించుకో. నీవు చేయవలసింది విశ్వాసంతో దేవుడు ఇచ్చిన వాగ్దానము పొందుకో. నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టి దేవుని మహింపరచు. ఈ వాగ్దానము దేవుని జీవితంలో నెరవేర్చుటకు సిద్ధంగా ఉండగా దేవుని మహింపరచు. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజు, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చేసిన గొప్ప వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రములయ్యా. ప్రభువా, అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నావు, ఎడారిలో నదులు పారజేయుచున్నావు. ప్రభువా, అరణ్యం వంటి ఒంటరి జీవితాలు, ప్రభువా, ఎడారి వంటి సంతోషం లేని జీవితాలు, ఎండిపోయిన బ్రతుకుల్లో ప్రభువా నూతన కార్యము జరిగించండి. సంతోషము, ఆనందము తిరిగి పుట్టించండి. దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలము ప్రభువా, అయ్యా ప్రభు, కన్నీటికి ప్రతిగా ప్రభువా సంతోషము నీ బిడ్డలకు దయచేయండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దయచేయండి. ప్రభువా, నీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం ప్రభువా కలిసి ప్రార్థన చేస్తున్నా నీ బిడ్డలందరినీ దీవించి గొప్ప కార్యం ప్రభువా వారి జీవితంలో జరిగించి మీరే గొప్ప మహిమ పొందమని వేడుకొంచు. మహిమ, ఘనత, ప్రభావం మీ నామానికి సమర్పిస్తూ దినమంతటి కావలసిన నీ కృప, క్షేమము, కాపుదల, భద్రత, పోషణ నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో ఎలిబెతెల్